ఇంత తక్కువ టైంలోని ఈ గవర్నమెంట్ అనేది నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారిని అతిపెద్ద డేటా సెంటర్ గూగుల్ సంస్థ కూడా అనౌన్స్ చేసింది. అట్లాగే రిలయన్స్ 90 లక్షల కోట్ల పెట్టుబడితో కూడా అనౌన్స్ చేసింది. ఇంత తక్కువ టైంలో ఇంత డేటా సెంటర్ రావడం వల్ల ముఖ్యంగా మీలాంటి యూత్ కి ఏ విధంగా ఉపయోగపడుతుంది, అసలు ఎలా ఉంటుంది? ఇంతకు ముందంటే జాబ్స్ కోసం బయట కంట్రీస్ కానీ బయట స్టేట్స్ కానీ అక్కడెక్కడ తిరిగేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే మనం మన సొంత ఊర్లోనే చేస్తాం. ప్లస్ ఏంటంటే వాళ్ళే ఇక్కడికి వచ్చి చేయడం కూడా మంచి ఆపర్చునిటీ. ఇదైతే మాత్రం మంచి విషయం అనే చెప్పుకోవాలి. అది ఇంకా ఎంత తొందరగా అప్డేట్ అయితే అంత తొందరగా ఇక్కడ ఉండే వాళ్ళందరికీ కూడా బాగుంటుంది. నారా లోకేష్ గారు చూసినట్లయితే అతిపెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ కోగ్నిజెంట్ అనేది కూడా ప్రారంభోత్సవం చేయడం జరిగింది. అట్లాగే అనేక రకాల సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా విశాఖపట్నంకి వస్తున్నాయి. ఎలా అనిపిస్తుంది మేడం నారా లోకేష్ గారు పనితీరు? ఈ విషయం పరంగా అయితే మాత్రం మనం గర్వంగానే ఫీల్ అవ్వాలి. ఎందుకంటే నారా లోకేష్ స్టూడెంట్స్ పరంగా చాలా మంచిగా చేస్తున్నారు. ఇదైతే మాత్రం గ్రేట్ విషయం అనే చెప్పుకోవాలి. మేడం గారు, ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గాని, నారా లోకేష్ గారు కానీ, ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఎంతో కష్టపడి రాజకీయాలు కష్టపడి ఈ డేటా సెంటర్లు కానీ ఈ సాఫ్ట్వేర్ కంపెనీలు కానీ తీసుకొని రావడానికి ఎంతో ప్రయత్నిస్తుంది. కానీ ప్రీవియస్ ఉన్న గవర్నమెంట్ వాళ్ళు, కార్యకర్తలు వాళ్ళు ఇది రాకుండా అడ్డుకుంటున్నారు. ఇది కరెక్ట్ అంటారా? ఇది చేసేది అదే నెగిటివ్ కాదు, మంచి విషయం కాబట్టి అది కరెక్ట్ కాదు. కాబట్టి తప్పు విషయం కాదు కాబట్టి వాళ్ళు అలా చేయడం కరెక్ట్ కాదు.